హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సంతోషం ఉన్న వాళ్ళ దగ్గర చెప్పండి హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మా తండ్రి అయిన దేవుని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మీకు మనశ్శాంతియు సమాధానమును కృపయు మీకు నిత్యము కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు సర్వమును చేసిన వాడై ఉన్నాడు. ఆయన సమస్తమును సృజించిన వాడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది భూమి పైన లేదు. అయితే ఆయన సన్నిధిలో ఉన్న మనము ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కొండ తన కుమ్మరిని మర్చిపోకూడదు. హల్లెలూయా. కొండ దేన్ని మర్చిపోకూడదు? తన కుమ్మరిని మర్చిపోకూడదు. ఎందుకంటే కుమ్మరి కొండను చేర్చిన వాడు. హల్లెలూయా. ఎప్పుడైతే కొండ తన కుమ్మరిని జ్ఞాపకం చేసుకుంటుందో ఆ కుమ్మరి యొక్క కష్టం అర్థమవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే కుమ్మరి లేకుండా కొండ రాలేదు. అలాగే సృష్టికర్త అయిన దేవుడు లేకుండా మనం రాలేదు. మన ఈ భూమిని ఉన్నాము అంటే ఎవరో ఒకరు మన వెంట ఉండి ఉంటారు. ఒక పిల్లడు బాగా చదువుతున్నాడంటే ఆ పిల్లడిని ఎప్పటికప్పుడు భక్తిని నేర్పిస్తున్నా లేదా చదువును నేర్పిస్తున్నా ఒక గార్డియన్ ప్రజలో లేదా ఒక తల్లో ఒక తండ్రో ఒక మామయ్య ఒక టీచరో ఉండుంటారు. ఒక వ్యక్తి లేకుండా జరగదు. ప్రజలో ఒక రుచికరమైన వంట ఆ కిచెన్ నుంచి బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా దాన్ని చేసిన వ్యక్తి ఉంటాడు. ఒక పిల్లడు కాలేజీకి వెళ్ళు స్కూల్కి వెళ్ళి ఒక పాఠం నేర్చుకున్నాడంటే ఆ పాఠాన్ని నేర్పించే ఒక టీచర్ అనే వ్యక్తి ఉంటాడు. ప్రజలో అలాగే మనం ఈ భూమిపై వచ్చాము అంటే మనం ఈ భూమిపై కళ్ళుతో చూస్తున్నామంటే మన కళ్ళు ఇచ్చిన వారు ఒకరు ఉన్నారు. మన చెవులు పనిచేస్తున్నాయంటే మనకు విడిగిలిచ్చిన వారు ఒకరు ఉన్నారు. మనం భూమిపైన రావడానికి కారణం ఏంటి? ప్రజలో మన భూమిపైకి ఎలా వచ్చాం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ ఫ్యాన్ మీద చూస్తున్నారు, ఇది ఊరికి తగ్గట్లేదు. దీన్ని చేసిన వ్యక్తి వారు ఒకరు ఉన్నారు. అతను చేశాడు కాబట్టి ఇది మన దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ఈరోజు మీరు కూర్చున్న కుర్చీల మీద ఎలా వచ్చాయి కుర్చీలు? దాన్ని చేసిన వ్యక్తి ఒకరు ఉన్నాడు. ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఆ ప్లాస్టిక్ ని తీసుకొని లేదా ఆ ఐరన్ తీసుకొని ఆ స్టీల్ తీసుకొని దాన్ని ప్రిపేర్ చేశారు. దాన్ని చేశారు కాబట్టి అది మన మనకి వచ్చింది. దాని మీద మనం వాడుకోగలుగుతున్నాం. అలాంటిది ఒక కుర్చీకి ఒక వ్యక్తి ఉండాలంటే, ఒక ఫ్యాన్కి ఒక వ్యక్తి ఉండాలంటే, ఒక లైట్కి ఒక వ్యక్తి ఉండాలి అంటే ఈరోజు మీరు చూస్తున్న మైక్ ని కూడా ఒక వ్యక్తి చేసింది. ప్రజలో మనం వాడుతున్న సెల్ ఫోన్ కూడా ఒక వ్యక్తి చేసింది. ఒక పుస్తకం మన దగ్గరకు వస్తుందంటే ఒక వ్యక్తి దాన్ని ప్రింటింగ్ చేసి పంపిస్తున్నారు. రాసిన వ్యక్తి ఒకరు ఉంటారు, ప్రింటింగ్ చేసిన వ్యక్తి ఒకరు ఉంటారు, దాని తర్వాత బుక్ను అమ్మే వ్యక్తి ఒకరు ఉంటారు. ప్రజలా కొనే వ్యక్తులు ఒకరు ఉంటారు. అదే మనం ప్రజలా అంటే ప్రతిదీ కూడా ఊరికే రావట్లేదు, ఏది కూడా ఊరికే జరగట్లేదు. మనం అర్థం చేసుకోవాలి, ప్రతి దాని వెనకాల ఎవరో ఒక కష్టము, ఎవరో ఒక ప్రయాస, ఎవరి యొక్క కష్టం అనేది దాగి ఉంటుంది. అలాగే మనం ఈ భూమి మీదకి వచ్చాము అంటే మన పుట్టిక వెనకాల కూడా ఒక మర్మం ఉంది. పుట్టిక వెనకాల కూడా ఒక అర్థం ఉంది. ప్రజలు ఆ పుట్టికని సృష్టించిన దేవుడే చేశారని ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రజలు ఎందుకు అంటే ఒక కారు మనం కొనుక్కున్న ఒక కారు ఒక తిన్నగా వెళ్ళాలి అంటే ఒక యాక్సిడెంట్ అయిపోకుండా దేనికి గుద్దేకుండా వెళ్ళాలంటే ఖచ్చితంగా తన లోపల ఒక వ్యక్తి వెయిట్ చేస్తూ ఉండాలి, దాన్ని డ్రైవింగ్ చేస్తూ ఆపరేట్ చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మీరు వింటున్నదే ఈ సౌండ్ని కూడా ఆపరేట్ చేసి ఒక మనిషి ఇక్కడ ఉన్నారు. ఇక ఆల్రెడీ ఆపరేట్ చేసి పెట్టాం కాబట్టి ఇది ఆపరేట్ అయ్యి మీకు సౌండ్ కింద వస్తుంది. ప్రజలు ఆపరేట్ చేయకపోతే ఇదేమవదు, సరైన సౌండ్ మీకు ఇవ్వదు. అలాగే దేవుడు కూడా ఆపరేటింగ్ చేస్తున్నారు వెనక. ప్రజలు ఆయన మన జీవితంలో ఆపరేట్ చేస్తున్నారు. అసలు మనిషి ఎందుకు చనిపోతున్నాడు? బయట పుట్టిపోవచ్చు కదా అంటే ఆయన ఒక మరణాన్ని పెట్టారు. ప్రజలా మనుషులు ఎందుకు పడుతున్నారు? ప్రతి నిమిషానికి మనుషులు పడతారు భూమిపై. ఎందుకు పడుతున్నారు? ఎలా పడుతున్నారు? దేవుడు వాళ్ళని పుట్టిస్తున్నారు. అంటే పుట్టిక వెనకాల ఎవరు ఉండాలి, మరణం వెనకాల కూడా ఎవరు ఉండి ఉంటారు. ప్రజలా ఈ మనిషి జీవిస్తూ జీవిస్తూ జీవిస్తున్న తర్వాత వెళ్ళిపోతున్నాడు. అందుకే చనిపోయాడు అన్నాడు. చనిపోయాడు అనేది చనిపోయాడు. దాని అర్థమేంటి? చనిపోయాడు అన్న పదాన్ని మనం రెండో వైపు చేస్తే చని ప్లస్ పోయాడు ఇజికో చనిపోయాడు. హల్లెలూయా. అంటే చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? విజనా దానికి జవాబు ఎవరు చెప్పలేదు. ఆ జవాబు చెప్పాలి అంటే ఆ మరణానికి ఎరిగిన వారు, జీవాన్ని ఎరిగిన వారు, బర్త్డేని ఇచ్చిన వారు మాత్రమే చెప్పగలరు.
అది కేవలం ఒకే ఒక దేవుడు. మన బర్త్డేని మనం పెట్టుకోలేదు. మనం పెట్టుకున్నామా? మన తల్లి గారు, మా అమ్మగారు ఏమి పెట్టారా? నా కుమారుడు నా కుమార్తె ఈ రోజు కొట్టాలని రాశారా? వాళ్ళైనా రాయలేదు. దట్ డే ఎవరు రాసుకోలేదు, ఎవరికి ఇష్టం ఉండదు ప్రజల అంటే డెత్ డేని మనం రాసుకోలేదు, బర్త్డేని మనం రాసుకోలేదు. మరి డెత్ డేకి ఎలా వస్తుంది, బర్త్డేకి ఎలా వస్తుంది ప్రజల? హల్లెలూయా. క్యాలెండర్లో ప్రతిరోజు కూడా ఇది సండే, ఇది మండే, ఇది ట్యూస్డే అని ఎలాగొచ్చింది, దాని పేరు ఎలాగొచ్చాయి ప్రజల అంటే దాని వెనకాల ఎవరో ఉన్నారు, ఎవరో వాటి పేర్లు పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈ స్టీల్ పొడి ఏమి కనిపిస్తుందంటే దీన్ని ఎవరో చేశారు కాబట్టి ఇది మీ మధ్యకి వచ్చి ఈ రూపంలో ఉంది. అసలు నిజంగా ఇది పుట్టినప్పుడు ఈ రూపంలో ఉంటుందా? ఈ రూపంలో ఉండదు. ఎలా ఉంటుంది? స్టీల్గా ముక్కలుగా ప్రజలో ఉంటుంది. కానీ ఇది ఇంత అందమైన రూపంలోకి వచ్చిందంటే దీని వెనకాల ఎవరో ప్రయాసం ఉంది ప్రజలో. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మనం ఊరికే కొడుతున్నామా, ఊరికే వెళ్ళిపోతున్నామా, మన పుట్టికను మనం ఆపలేకపోతున్నాం, మన మరణాన్ని కూడా మనం ఆపలేకపోతున్నాం. అంటే దాని అర్థం ఏంటి? దీని వెనకాల ఎవరో ఉండి ఉండాలి కదా ప్రజలో. ఉన్నారు అనేదే సత్యము, లేకుండా అనేది సత్యం కాదు. హల్లెలూయా. ఒకవేళ లేదు అని చెప్తే అది వెలుతనమే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అమ్మ కష్టపడి వంట చేసి పిల్లోడికి పెడితే ఆ పిల్లోడు మా అమ్మ చేయలేదు, నా ఊరికే వచ్చేసింది, అలాగే వచ్చేసింది అంటే అది ఎలా ఉంటుంది? వెలుతనంగా ఉంటుంది. హల్లెలూయా. అమ్మ కష్టపడుకుంటే రాలేదు, అన్నం రాలేదు, కూర రాలేదు. ఒక అన్నం రావాలన్నా, ఒక కూర రావాలన్నా ఎవరో కష్టపడి వండి పెట్టాలి కదా. హల్లెలూయా. అంటే మన భూమిపైన బ్రతికాము అంటే మనం ఎవరో పంపించి ఉండాలి కదా. మన బ్రతుకు వెనకాల, మన పుట్టుక వెనకాల ఎవరో అష్టం ఉండాలి కదా. ఆయనే దేవుడు తెలుసా. ఆయనే మనం చేసిన వారు, ఆయనే మనం సృజించిన వారు, ఆయనే మనకు బర్త్డే ఇస్తున్నారు. డెత్ డేట్ కూడా ఆయన చేతిలో మాత్రమే ఉంది. అదే వాక్యం చదివిస్తుంది, ఇదిగో చూడము మరణము యొక్కయు లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయన్నారు. అందుకే ఒక వ్యక్తికి జీవం పోయగలరు. జీవం అనేది దేవుడి చేతిలోనే ఉంది ప్రజల. ఇలాంటి దేవుడు మనం సేవిస్తున్నాం కాబట్టి ఆయన లేకుండా మన భూమిపైకి పుట్టలేదు, ఆయన లేకుండా మన భూమిపై చనిపోవట్లేదు. కాబట్టి బ్రతికుండగానే మనం ఆయన తెలుసుకొని జీవించాలి. ఒకవేళ ఆయన తెలుసుకోకుండా మనం జీవిస్తే అది కూడా ఆయన ఏమవుతుందో కూడా చెప్పారు ప్రజల. మనం చూడండి, పిల్లోడికి తల్లిదండ్రులు ఏం చెప్తారు? మంచి బుద్ధులు చెప్తారు. హల్లెలూయా. ఎందుకు చెప్తారు వాళ్ళకి మంచి బుద్ధులు? మంచి బుద్ధులు ఎందుకు చెప్తారు? వారు మంచిగా ఉండాలనే కదా. పిల్లలకు బండి పట్టుకుని వెళ్తున్నారు అనుకుంటున్నారు. ఆ బైక్ పట్టుకుని వెళ్తుంటే తండ్రి ఏం చెప్తారు? నాన్న ఎక్కువ స్పీడ్లో వెళ్తే బండి జారే అవకాశం ఉంది, యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది, నీ ప్రాణానికి ముప్పు ఉంది, కాబట్టి జాగ్రత్త వెళ్ళు, ఇంత స్పీడ్లోనే వెళ్ళు, ఎక్కువ స్పీడ్లో వెళ్ళకు, నువ్వు తొక్కగలిగినా వెళ్ళదు, బ్రేకులు ఎప్పటికప్పుడు వేస్తూ వెళ్ళు, ఆరని కొడుతూ వెళ్ళు, ట్రాఫిక్ రూల్స్ మెయింటైన్ చేయి, హెల్మెట్ వేసుకో అని చెప్తారు ప్రజలా. కానీ పిల్లడు నాకు నువ్వు చెప్పవసరం లేదు ప్రజలా, నాకు అన్నీ తెలిసిలేదు, యాక్సిడెంట్ అవుతుందని నువ్వు ఎలా చెప్తున్నావు అని అడిగారు అనుకోండి తండ్రిని ప్రజలా. అప్పుడు ఎవరు నష్టపోతారు? ఆ పిల్లడే నష్టపోతారు. ఎందుకు? ఎప్పుడైతే అలా అడుగుతారో అంటే తండ్రి మాట పెట్టు. ఎప్పుడు తండ్రి మాట వింటో స్పీడ్గా తండ్రి చెప్పినట్లు కాకుండా ఓవర్ స్పీడ్తో వెళ్తారు. అప్పుడు ఏమవుతుంది? ఎక్కడో దగ్గర యాక్సిడెంట్ అయిపోతుంది, చెయ్యో కాలో ఫ్రాక్చర్ అయిపోతుంది ప్రజలా. తర్వాత బాధపడినా ఇరిగిపోయిన చెయ్యి మీద వస్తుందా? ఇరిగిపోయిన కాలు మీద వస్తుందా? రాదు. కానీ అప్పుడు అర్థమవుతుందా? అర్థమవుతుంది. కానీ నష్టపోయిన తర్వాత అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే ఒక సామెత ఉంటుంది, దెబ్బ తగలక ముందే ఏం చేయాలంట? బాగుపడుకోవాలి ప్రజలా. చెయ్యి కాలకముందు ఏం పట్టుకోవాలి? ఆకులు పట్టుకుంటే సౌరం ప్రజలా. చెయ్యి కాలికి ఏం పట్టుకుంటారంట? ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే ముందుగా మనం ఎందుకు జాగ్రత్త పడకూడదు, ముందుగా మనం ఎందుకు జాగ్రత్త తీసుకోకూడదు? మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుని మనం బాగుపడతాం కదా. అలాగే భూమి పైన కూడా ఇది ఒక జాగ్రత్త. హల్లెలూయా. దేవుడు ముందే చెప్పారు. దేవుడు ఏమని చెప్పారంటే, నేను మిమ్మల్ని చేశాను, నేను ఈ భూమిపై మిమ్మల్ని పంపించాను, అయితే ఏదో ఒక రోజు మిమ్మల్ని పిలిచేస్తాను, భూమిపై రమ్మని పిలిచేస్తాను. హల్లెలూయా. అయితే నేను మిమ్మల్ని చేశాను కాబట్టి నేను చెప్పినట్లు మీ భూమిపై బ్రతకాలి. అలా బ్రతకపోతే ఏమవుతుందంటే మీకే నష్టం కలుగుతుంది ప్రజలా. ఎందుకంటే భూమిపై నా జీవితం, నా ఇష్టం అని బ్రతికితే ఏదో ఒక రోజు ఆయన ముందుకెళ్ళి మనం లెక్క చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే అమ్మా నాన్న ఒక డబ్బులు ఇచ్చారంటే పిల్లడికి ఒక 100 రూపాయలు 1000 రూపాయలు డబ్బులు ఇస్తే దాని లెక్క అడుగుతారా అడగరా? నాన్న నీకు 1000 రూపాయలు ఇచ్చాను, ఏం చేశావు అడుగుతారా అడగరా? బాధ్యత లేని తల్లిదండ్రులు అడుగుతారు ప్రజలా. లేదా నా బాబు వచ్చి డాడీ నాకు 10,000 కావాలి, 20,000 కావాలి అని అడిగారు అనుకోండి ప్రజలా. అప్పుడు తండ్రి ఏమడుగుతారు? దేనికి?
అడుగుతారా లేదా తీసుకెళ్ళకంటే అంటారు. కొందరు ఒక తండ్రి ఎంతకాలం తీసేసుకో లెక్క చెప్పవసరం లేదు అన్నాడంటే పిల్లల్ని తండ్రి ఏం చేస్తున్నాడు? స్వాల్ చేస్తున్నాడు. ఒక బాధ్యత కలిగిన తండ్రి ఏం చేస్తావు తెలుసా? దేనికి, ఎవరికి, ఏం చేస్తావు? దేనికి నాన్న ఇస్తాను, దేనికి ప్రజలా, దేనికి ఖర్చు పెడతావు? అప్పుడు ఆ పిల్ల ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. సరే ఇది చేస్తాం నాన్న అని చెప్పిన తర్వాత ఆ బాబు ఆ పాప వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆ ఖర్చు పెట్టేసిన తర్వాత మళ్ళీ తల్లిదండ్రులకు వస్తారు. అప్పుడు మళ్ళీ తల్లిదండ్రులు ఏమవుతారు? నేను నీకు ఇచ్చాను కదా, లేదా పలానా రోజు నీకు ఇచ్చాను కదా, నువ్వు ఏం చేసావు అని లెక్క అడుగుతారు. ప్రజలు అంటే ఇచ్చిన వానికి లెక్క అడిగే అధికారం ఉంది. బాబు డాడీ నువ్వు నన్ను అడగకూడదు, మమ్మీ నువ్వు నన్ను అడగకూడదు అని అనకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు కాబట్టి దాని లెక్క అడిగే అర్హత వాళ్ళకి ఉంది. అలాగే దేవుడు మనకి ప్రాణాన్ని ఇచ్చారు కాబట్టి ఈ ప్రాణాన్ని అడిగే హక్కు అని ఉంది, అడుగుతారు కూడా. హల్లెలూయా. భూమి పైన నా కోసం నువ్వు ఏమి చేసావు అని అడుగుతారు. అందుకే భూమి పైన నమ్ముకోవాలి. ప్రజలు దేవుడిని నమ్ముకోకుండా బ్రతికేవచ్చా అంటే కొంతకాలం బ్రతికేవచ్చు. దేవుడు నమ్మిన వాళ్ళు బ్రతుకుతారు, దేవుడు నమ్మలేని వాళ్ళు బ్రతుకుతారు. దేవుడు నమ్మిన వాళ్ళు చనిపోతారు, దేవుడు నమ్మలేని వాళ్ళు కూడా చనిపోతారు. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఒకరోజు మరణం అనేది అందరికీ వస్తుంది. అందరూ కూడా ఆ సృష్టికర్తైన దేవుడి ముందు నిలబడాలి. ఆయన ఎవరిని కూడా ఆయన ముందు ఆయన న్యాయాధిపతిగా కూర్చుంటారు. ఒక జడ్జ్ దేవుడు తీర్చే వ్యక్తిగా కూర్చుంటారు. అప్పుడు దేవుడు ప్రతి వ్యక్తిని అడుగుతారు, నేను నీ జీవితాన్ని ఇచ్చాను, నీకు భూమి పైన ఇంత బ్రతికిచ్చాను, నా కుమార్తె నువ్వు ఏం చేశావు, నా కుమారుడు నువ్వు ఏం చేశావు అని అడుగుతారు. నేను ప్రాణం పోసాను కదా, నా కోసం నీ జీవితం బ్రతికేవా, నీకు ప్రాణం ఉన్నప్పుడు నువ్వు ఏం చేశావు అని అడుగుతారు. మన దగ్గర జవాబు ఉండాలి అంటే మన భూమి పైన ఉండగానే ఆయన కోసం బ్రతకాలి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మన భూమి పైన ఎన్నో పనులు చేసుకుంటాం. మనం తింటాము, తాగుతాము, బట్టలు వేసుకుంటాము, కాలేజీకి వెళ్తాము, స్కూల్కి వెళ్తాము, డ్యూటీలకు వెళ్తాం, మన సొంత పనులు చేసుకుంటాము, మన ఇంటి పనులు చేసుకుంటాము, అంత బాగానే ఉంది. కానీ అన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైన పని మరొకటి ఉంది. అదేదో తెలుసా? మనకు ప్రాణం పోసిన దేవుడికి ఆ ప్రాణంతో మనం ఏదో ఒక ఆయన కోసం చేయాలి. అదే న్యాయం కదా. ఆయన మనకు ప్రాణం పోసిన మనం ఏదో చేయాలి కదా. కష్టపడి తల్లిదండ్రులు పిల్లలు పెంచితే ఆ పిల్లలు పెద్దవారై ఆ తల్లిదండ్రులకు సహాయం చేయడం న్యాయం అంటారా? అన్యాయం అంటారా? చేయడం న్యాయమే కదా. నేను నీకు ఎందుకు సహాయం చేయాలి అని అనొచ్చా? బాబు బాబు కానీ అనకూడదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఏం చేస్తారు? వాళ్ళు పెంచకపోతే నువ్వు పెద్దగా అక్కడే వేసింది అక్కడే ఉండువేమో. ప్రజలా నీకు చదువు వచ్చి ఉండేది కాదు, భాష వచ్చి ఉండేది కాదు, నువ్వు స్థిరపడితేవాడు కాదు. వాళ్ళని పెంచి కష్టపడి పని చేశారంటే నువ్వు పెద్దవాడు అయిన తర్వాత వాళ్ళకి ఏదో మేలు నువ్వు చేయాలి. హల్లెలూయా. అలాగే దేవుడు మనకు ప్రాణం పోసారంటే, ఈ ప్రాణం జీవితం ఇచ్చారంటే ఈ జీవితంతో ఆయన కోసం మనం ఏదో చేయాలి. ఆయన అడుగుతుంది ఏంటి? ఆయన ఏమడుగుతున్నారు? నీ పనులను వదిలేసి నా దగ్గరికి వచ్చి మనం అనలేదు. ఆయన ఏమన్నారంటే, నీకు 24 గంటలు ఇచ్చాను, ఆ 24 గంటల్లో కనీసం ఒక 2.5 గంటలు నా కోసము ఏం చేయాలి, నాకు గడప. ఆయన చెప్తుంది కూడా, నన్ను నమ్ముకో, నీకు ఊపిరి ఇస్తాను, నీకు నిత్య జీవం ఇస్తాను. ఏ స్థితి నమ్ముకు ఏం జరుగుతుందో తెలుసా? మనకి పరలోకంలో నిత్య జీవం వస్తుంది. హల్లెలూయా. ఆ నిత్య జీవము కోసమే మన ప్రభువుని నమ్ముకోవాలి. ప్రభుని నమ్ముకునేది మనకి ఏదో వచ్చేస్తుందని కాదు, మనకి ఏదో అయిపోతుందని కాదు. ప్రజలా అందుకంటే ఒక రోజులో మనం మిలియనర్ అయిపోతుందని ప్రభుని నమ్ముకోవట్లేదు. ప్రభుని నమ్ముకునే కష్టాలను పోతాయని కాదు ప్రభుని నమ్ముకుంటుంది. ప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నామో తెలుసా? మొట్టమొదటిగా మన ఆత్మకు రక్షణ కోసం, చనిపోయిన తర్వాత ఆ లోకంలోకి మనం వెళ్ళడానికి కోసం. ప్రజలా అయితే భూమిపైన మనకు దేవుడు మేలు చేయడా? అది నిశ్చయంగా చేస్తాం. దేవుడు అంటున్నారు ఏంటంటే, నా కుమారుడా అంటే ముందు ఏది ఇంపార్టెంట్ అని నువ్వు చూసుకోవాలి. నీకు కావాల్సింది నేను ఇస్తాను, నీకు ఏది కావాలో నేను ఇస్తాను. నీకు ఆహారం కావాలా, నీకు డబ్బులు తెచ్చాలా, నీకు ధనము కావాలా, లేదా నీకు ఏది కావాలో నేను నీకు ఇస్తాను. కానీ మొట్టమొదటిగా నన్ను నమ్ముకో. ఒకవేళ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రభు నమ్ముకోకుండా చెప్పామనుకోండి, మనకు ఒక రూపాయి కూడా మన కనుక రాదు. ప్రజలు అలెగ్జాండర్ అని ఒక వ్యక్తి ప్రపంచంలో ఉండేవాడు, గ్రీక్ వీరుడు. అతను చిన్న వయసులోనే ప్రపంచాన్ని అంతకును కూడా సాధించాడు, జయించాడు. మీకు తెలుసా? ప్రజలు అలెగ్జాండర్ అనే అందుకోసం అందరికీ చాలా మందికి తెలుసు. మీరు అది పుస్తకాలు కూడా ఉంటాయి, అలాగే ఇంటర్నెట్లో కూడా మీరు చూసి అందుకోసం ఉంటుంది. ఈ అలెగ్జాండర్ గ్రేట్ ఏం చేశారో తెలుసా? ప్రపంచం అంతా కూడా సంపాదించి ఒకరోజు చనిపోతాడు. నీకు కొంతసేపు అతను ప్రాణం వెళ్ళిపోతుందంటే అతని సేవకులందరూ అతని చుట్టూ నిలబడి ఉన్నారు. ఆ సేవకులు నిలబడి అలెగ్జాండర్ అంటారు, నేను కొంతసేపట్లో చనిపోతున్నాను కాబట్టి నాకు 3 కోరికలు ఉండిపోయాయి. ఈ 3 కోరికలు మీరు ఏం చేయాలి, నా కోసం తీర్చాలి అని చెప్తాడు. అప్పుడు ఆ సైనికులు అంటారు, అయ్యా నువ్వు ఇంత బలవంతుడివి, ఇంత శక్తివంతుడివి, ఇంత జ్ఞానవంతుడివి, నీ బలముతో నీ జ్ఞానంతో ప్రపంచాన్ని ఏం చేశావు? నీ యొక్క గుప్పిట్లోకి తీసుకున్నావు.
కానీ ఈరోజు నువ్వు బలహీనమైపోయేవేంటి, ఇలా చనిపోతున్నావేంటి, నేను చూడలేకపోతున్నాను అన్నారు. కానీ అలెగ్జాండర్ అన్నారు, నేను చెప్పింది త్వరగా మీరు రాసుకోండి, నాకు 3 కోరికలు ఉన్నాయి, నా ప్రాణం పోయిన వెంటనే మీ కోరికలు తీర్చాలి అని చెప్పాడంట. ఏంటయ్యా ఈ కోరికలు ఏం చెప్పండి, మేము ఏదైనా చేస్తామంటే అది మొట్టమొదటి ఏం చెప్పాడు తెలుసా, నేను చచ్చిపోయిన తర్వాత నా సమాధి ఉంటుంది కదా, నా సమాధికి మీరు 2 రంధ్రాలు చేయాలి, కుడివైపు ఒకటి ఎడమవైపు ఒకటి చేసి నా 2 చేతులు మీరు ఏం చేయాలి, బయట పెట్టాలి అని చెప్పాడు. రాసుకున్నారు. రెండో కోరిక ఏంటి, అప్పుడు అన్న రెండో కోరిక ఏంటంటే నా సమాధి పెట్టి పైన నేను సంపాదించిన వజ్రాలు ఉంటాయి, వజ్రాలు బంగారము ఇవన్నీ కూడా ఏం చేయాలి, గొప్పగా వేయాలి, గొప్పగా. దాని తర్వాత మూడో కోరిక ఏంటి, మీరు ఎవ్వరు కూడా నా సమాధిని ఏం చేయకూడదు, మోయకూడదు అన్నాడు. ఏం చేయకూడదంట. దాని తర్వాత వాళ్ళు అడిగారంట, అయ్యా నువ్వు చెప్తుంది మాకేం అర్థం కావట్లేదు, చేతులు బయట పెట్టమన్నావు, సమాధి పెట్టిన వజ్రాలు ఇవ్వమన్నావు, నువ్వు సంపాదించిన సంపద ఇవ్వమన్నావు. మూడోదేమో డాక్టర్స్ అన్న వాళ్ళు ఏం చేయాలి, పెద్ద పెద్ద డాక్టర్స్ అంటే ఏంటి, బాగా పేరు కాంచి ఇంకా వీళ్ళంటే వాళ్ళు లేరు మెడికల్ ఫీల్డ్లో అతి ఉన్నతంగా ఆపరేషన్ చేసిన వారు, మంచి మందులు ఇచ్చిన వారు, అతి పెద్ద డాక్టర్స్ వచ్చి ఏం చేయాలి, నా సమాధిని మోయాలి అని చెప్పాడంట. ఈ 3 విషయాలు వాళ్ళకి అర్థం కాదే అప్పుడు అతను వాళ్ళకి వివరిస్తూ ఒక మాట అన్నాడు కదా, ఏదో తెలుసా, నేను ఎవరైనా అడుగుతారు మనం ఎందుకు 2 చేతులు బయట పెట్టారు, ఎందుకు సమాధి మీద ఆ గొప్పగా ఆ వజ్రాలు వేశారు, మూడోదేంటి డాక్టర్స్ ఎందుకు ఇతని సమాధిని వస్తున్నారు, సేవకులు 2 మంది ఉన్నారు కదా, పడవలు 2 మంది ఉన్నారు కదా, సైనికులు అంటే చాలా బలంగా ఉంటారు, అందుకని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. మరి ఇంత బలవంతులు ఉన్నప్పుడు డాక్టర్స్ని ఎందుకు పిలిపించుకొని మీరు ఇతని సమాధిని మోయిస్తున్నారని ప్రజలు అడుగుతారు, అప్పుడు మీరు నా కోసం చెప్పాలి, అది నా కోరిక అని చెప్పాడట. అయ్యా అది చెప్పు నీ కోరిక, ఈ 3 విషయాలు ఎందుకు చేయమంటున్నావు అంటే అప్పుడు ఆ అలెగ్జాండర్ ది గ్రేట్ అన్న వ్యక్తి మాట్లాడేట్టు అంటున్నాడంట. ఎందుకో వినండి. 1 ఏం చెప్పారు, 2 చేతులు ఇలాగా హల్లెలూయా, లోపల బాడీ ఉంటుంది కానీ చేతులు 2 ఆ పెట్టి పైకి ఉంటాయి. అప్పుడు అతను అన్నాడంట, ప్రజలు అడుగుతారు ఎందుకు 2 చేతులు బయట పెట్టారంటే అతను చెప్పాడు, మీరు చెప్పాలి, ఏ చేతులతో అయితే లోకాన్ని జయించాడో ఆ లోకం అంతటను చిల్లి గవ్వ తీసుకోకుండా, అంటే ఆ లోకముని ఏది తీసుకోకుండా ఒంటరిగా పోతున్నాడు అని చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. రెండోది ఎందుకు వజ్రాలు వేశారంటే అతను సంపాదించిన సంపదలో 1 రూపాయి కూడా అతనితో పోవట్లేదు అని చెప్పాలి. హల్లెలూయా. మూడోది ఏంటి, డాక్టర్స్, పెద్ద పెద్ద డాక్టర్స్. ఆ మూడోది ఎందుకు డాక్టర్స్ మోస్తున్నారు సమాధిని అంటే అక్కడ చెప్పాలి. ఎందుకో తెలుసా, ఏ ఒక డాక్టర్ కూడా ఏ మందు కూడా అలెగ్జాండర్ యొక్క ప్రాణాన్ని కాపాడలేకపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా, ఇంత గొప్ప వ్యక్తి ఏడుస్తూ వెళ్ళిపోయాడు అన్నాడు, నేను లోకాన్ని సంపాదించిన మాట నిజమే, పేరు సంపాదించిన మాట నిజమే, ఆస్తిని సంపాదించిన మాట నిజమే, అంతర్గతంగా మంచి పేరు నాకు ఉంది, కానీ సంపాదించుకోవాల్సిన దేవుడిని నేను సంపాదించుకోలేదు. ఎందుకో తెలుసా, మన డబ్బు మన ఆత్మను రక్షించింది, మన ధనము మన అపాయంలో మనకు కాపాడలేదు, మన పేరు మన కష్టం వచ్చినప్పుడు వచ్చి ఆదుకోలేదు. ప్రజలా ఆదుకున్నవాడైనా, ప్రాణం పోసేవాడైనా, ఆదుకునిచ్చేవాడైనా, రేపు మనకు పరలోకం ఇచ్చేవాడైనా ఆయన మాత్రమే దేవుడు. అందుకే మనం చేసి కావాలి. ప్రజలా ఈ దేవుడు లేకుండా బ్రతికేవచ్చు, కొంతకాలం బ్రతికి, ఎందుకంటే ప్రేమ గల దేవుడు కాబట్టి. ఇప్పుడు చూడండి, తండ్రి బాబుని ప్రేమిస్తారు, పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమిస్తారు. ప్రజలా ప్రేమించినంత మాత్రాన ఇక్కడ బాబు ఒక వ్యక్తి ఏమో తల్లిదండ్రుల మాట వినట్లేదు, మరొకడేమో తల్లిదండ్రుల మాట చాలా బాగా వింటున్నాడు, ఇద్దరిని కూడా అన్నం పెడుతున్నాడు, ఇద్దరికి కూడా అన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రేమించుకోబడలేని వ్యక్తి అంటే తల్లిదండ్రులు లోపలిని వ్యక్తి అనుకోవచ్చు, నా తమ్ముడు తండ్రి తల్లిదండ్రులు లోపడుతున్నాడు, నేనేమి చేయట్లేదు, లోపడట్లే, నాకు అన్నం పెడుతున్నాడు, వానికి అన్నం పెడుతున్నాడు కదా, అంటే నేను లోపడికి నాకు అన్నం దొరుకుతుంది, వాళ్ళు లోపడుతున్న వారికి అన్నం దొరుకుతుంది కదా అనుకుంటాను. కానీ ఇప్పుడు తండ్రి ఇద్దరికి అన్నం పెడుతున్నంత మాత్రాన ఇద్దరి తండ్రికి ఇష్టమని కాదు, ఒకటి తండ్రికి అయిష్టుడు, ఒకటి తండ్రికి ఇష్టడు. ప్రజలా హల్లెలూయా. అలాగే దేవుని పరలోక రాజ్యం అలాగే ఉంటుంది. భూపైన కొన్ని దేవుడి కామన్ బ్లెస్సింగ్స్ అంటే జనరల్ బ్లెస్సింగ్స్. దేవుని నమ్ముకుంటే ఏం జరుగుతుందంటే మొట్టమొదటిగా మన
మనకి ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ కోసమే మనం ప్రభుని నమ్ముకోవాలి. ప్రజలా ప్రభు మన దగ్గర ధనం అడగట్లేదు, డబ్బులు అడగట్లేదు, దేవుడు మన దగ్గర ఏదో ఆస్తులు అడగట్లేదు. దేవుడు మనకు అడుగుతున్నంత ఒకటే, నీ హృదయాన్ని నాకు దాన్ని నేను బాగు చేస్తాను. అది ఉండిపోయిందా, దాన్ని బాగు చేస్తాను. నీకెవరు లేదా, నేను తోడుగా ఉంటాను. నీకు సాయం లేదా, నేను సాయం చేస్తాను. నీకు పరలోకం ఇస్తాను. కింద నరకం అనేది ఒకటి ఉంది. అది యేసుక్రీస్తు అని నమ్మకపోతే, అంటే దాని అర్థం ఏంటంటే రక్షణ మార్గంలోకి వెళ్ళకపోతే ఇంకే పాపాల్లో మనం వెళ్ళిపోవాలి. అందుకే మన ఆత్మ పట్టుకుండగానే ఎప్పుడు మన ప్రాణం పోతుందో తెలియదు, ఎవరికి గ్యారెంటీ లేదు. ప్రజలు నేను పట్టుకున్న మైకి గ్యారెంటీ ఉంటుందేమో కానీ మాట్లాడుతున్నారా మన ఎవరికి ఏముండదు, గ్యారెంటీ లేదు. ఎప్పుడైనా మన జీవితం మనం చూస్తే మన తాతలు భూమి పైన లేదు, మన ముద్దాకుల భూమి పైన లేదు. ధనవంతుల భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, మహాత్ములు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, జ్ఞానం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే గుర్తుపెట్టుకోవాలి, ఈ వెళ్ళిపోయిన తర్వాత ప్రభువుని నమ్మకోకుండా మనం మరణిస్తే కానీ, యేసుక్రీస్తుని తెలుసుకోకుండా మనం మరణిస్తే కానీ మన ఆత్మ నిత్య పాతాళానికి వెళ్ళిపోతుంది. ఆ పాతానికి వెళ్ళకూడదని ప్రభువు మన కోసం తన ప్రాణాన్ని పెట్టి రక్తం కార్చారు. ఒక విషయం చూడండి, మన కోసం ఎవరు ప్రాణాన్ని పెడతారు? ఎవరు మన కోసం ప్రాణం పెట్టగలరు? మనం ప్రేమించిన వాళ్ళు పెట్టగలరా? ప్రేమించలేని వాళ్ళు పెట్టగలరా? తెలుసా, ప్రేమించినోడే కదా. కసాయి వాడు మన కోసం ప్రాణం పెట్టడు, బిడ్డ కోసం. కన్నా తల్లి అయితేనే ప్రాణం పెడుతుంది. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, సొలొమోను అని. అతను రాజుమాన్, తన సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పుడు ఇద్దరు తల్లిలు వస్తారు. ఎవరు? ఇద్దరు స్త్రీలు వస్తారు. ఇద్దరు స్త్రీలు వచ్చి ఏమంటారో తెలుసా? ఒక బిడ్డను పట్టుకొని వచ్చి ఒక స్త్రీ అంటారు, ఈ అబ్బాయి నా బాబు, నా కుమారుడు అని అంటారు. మరొక స్త్రీ ఏమంటారు, నా బాబు అంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇద్దరు న్యాయం తెచ్చారు. ఇప్పుడు ఎవరు బాబు మనకి ఏం తెలుసు? ఆ రోజు డిఎన్ఏ పరీక్షలు లేవు, ఆ రోజు స్కానింగ్స్ లేవు, అర్థమవుతుంది కదా, ఎక్స్రేస్ ఏమి లేవు, బ్లడ్ చెకప్ తెలియదు. ఇద్దరు ఏమంటున్నారు, నా బాబు నా బాబు. రాజుగారికి బ్రహ్మం చెప్పి ఏం చేయాలి? ఇద్దరు ప్రజలు మీరు ఎలాంటి సమాధానం చెప్పాలి? నా బాబు నా బాబు ఇద్దరంటే అప్పుడు ఈ ఇద్దరు దేవుని నమ్ముకున్నవాడు. అప్పుడు ఇద్దరు దేవుడిని మొరకడతారు, ప్రభా నిన్ను నమ్ముకున్నాను, నాకు జ్ఞానం ఇవ్వు. వీళ్ళిద్దరు ఏమంటున్నారు, ఈవిడి నా బాబు అంటారు, ఆవిడి నా బాబు అంటున్నారు. వీళ్ళిద్దరు బాబు ఎవరి బాబు నాకేమి తెలియట్లేదు, ఎవరికి నేను ఇవ్వాలి అంటే అప్పుడు దేవుడు ఆలోచనిస్తే అతను ఏమంటారో తెలుసా? అతను రాజు కాబట్టి అతను భటులు ఉంటారు కదా, సైనికులు. ఒక వ్యక్తిని పిలిచారు, తన సేవకులను పిలిచి అన్నాడు, కత్తి పట్టుకుంటుంది. కత్తి పట్టుకొని వచ్చి ఈ పిల్లని ఏం చేయాలి? 2 ముక్కలుగా కట్ చేసేయాలి. కట్ చేసి ఏం చేయాలి? ఒక ముక్క ఈ ఆమెకి ఇవ్వండి, ఈ స్త్రీకి ఇవ్వండి, మరొక ముక్కను ఆవిడికి ఇవ్వండి అని చెప్పాడు. రోజులా అది నిజంగా చెప్పాడని నిజంగా చెప్పాడు. అలా తనకు బయటికి అలా చెప్పాడు కానీ బయట లోపలికి ఆలోచన అనుకుంది. అలా చెప్తే అప్పుడు ఆ సైనికుడు తన కత్తి పట్టుకొని ఆ బాబుని ఏం చేయబోయాడు? 2 ముక్కలుగా నరకపోయాడు. ఎప్పుడైతే నరకపోయాడో ఒక స్త్రీ త్వరగా పరిగెత్తుకుని వచ్చారు. ఇద్దరు అంటున్నారు, అయ్యా బాబుని చంపవద్దు, దయచేసి ఈ బాబుని ఆవిడికి ఇచ్చేసాడు. వాడు ఎక్కడైనా బ్రతుకుంటే చాలులే, వాడు ప్రాణం తీయద్దు, ఆమెకి ఇచ్చేసేయండి అని ఒక స్త్రీ అంటే మరొక స్త్రీ అంటున్నాను. లేదు లేదు పర్లేదు, చంపివేయండి, ముక్కలుగా చేసేయండి. నాకొక ముక్క రాజు రైట్గా చెప్పాడు. రాజు నాకు జ్ఞానవంతుడు ఎవరు లేడు, నిజలా రాజు సత్యం చెప్పాడు, సగం సగం చేయమన్నాడు, అదే న్యాయం, అదే సత్యం అని ఒక స్త్రీ చెప్తుంది. అప్పుడు రాజు తన సింహాసనం మీద వేసి నుంచొని అన్నాడంట, ఎవరికి ముక్కలు చేయమన్నాడో ఆమె అబద్ధికురాలు, ఆమె కన్నా తల్లి కాదు. ఏ స్త్రీ అయితే తన ప్రాణాలు పెట్టి అయ్యా దయచేసి ఇవన్నీ చెప్పదు, కాబట్టి నా ప్రాణాన్ని ఇస్తాను, కానీ ఈ బాబు నేను చెయ్యదు, ఆవిడకి ఇచ్చేసి ఎక్కడ పట్టుకుంటారులే అని చూడు, ఆవిడే ఈ అబ్బాయికి నిజమైన తల్లి. హల్లెలూయా. ప్రాణాలు తీయమన్నవాడు కసాయివాడు, ప్రాణాలు పెట్టువాడు కన్న తల్లి, కన్న తల్లి. నిజమా? ఆ కన్న ప్రాణం ఒప్పుకోదు. కంటి ముందు బిడ్డ చచ్చిపోతే ఏ కన్న ప్రాణం ఒప్పుకోదు. కావలసినంత తీసుకోండి, అతన్ని మాత్రం వదిలేనంటది కన్న ప్రాణం. అదే తల్లికి తండ్రికి ఉన్న తేడా. హల్లెలూయా. అలాగే మన దేవుడు కూడా, దేవుడు మాత్రమే కాదండి, ఆయన మనకి తండ్రి. మానవులందరికీ ఆయన తండ్రి. మానవులందరూ కూడా ఆయనకు పిల్లలు. ఆయన ఎప్పుడు ద్వేషించారు, ఆయన అందరినీ ప్రేమిస్తున్నారు. అందుకే అందరినీ తన చేతులు చాపి బాగా మోసుకుంటున్న సమస్త జనాల నాయకులకి నేను మనశ్శాంతిని, విశ్రాంతిని ఇస్తాను అని ప్రభు చెప్పారు. సమాధానం ఇస్తాను. అందుకే చూడండి, సమాధానం మనకి దొరికితే కొనుక్కుంటే దొరికేది కాదు, నేర్చుకుంటే
వచ్చేది కాదు. ఇది దేవుడు మనకి ఇస్తేనే ఆ సమాధానం. ఏసే దగ్గర ఏం దొరుకుతుంది అంటే సమాధానం దొరుకుతుంది, మనశ్శాంతి దొరుకుతుంది, గుండె ధైర్యం దొరుకుతుంది, గుండె నిమ్మరం దొరుకుతుంది, దేనినే జయించగలను, దేనినే సాధించగలను, నేను పైకి వస్తా, నేను బాగుపడతాను అన్న ఒక ధైర్యం అనేది ప్రభు దగ్గర మనకి లభిస్తుంది. చనిపోయిన తర్వాత మన ఆత్మకు రక్షణ భాగ్యం అనేది లభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన ప్రభువు యేసుక్రీస్తు వారి మీద ఏం ఉండాలి? విశ్వాసం పెట్టుకోవాలి. ఆయన ప్రభువును నమ్మకపోతే ఏం జరుగుతుంది? ప్రభువును నమ్మకపోతే, ఎందుకంటే ప్రభువును మనం ఎందుకు నమ్మాలంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయన వల్ల తప్ప ఇంకా వేరే మార్గం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నాను. హైదరాబాద్కి వెళ్ళడానికి ఒకే దారి అనుకుందాం. హల్లెలూయా. మన ఆ దారిలోనే వెళ్ళాలా, మనకి ఇష్టమైన దారిలో వెళ్ళాలా? ఆ దారిలో వెళ్ళాలి. అంటే ఇంకో దారిలో వెళ్తే హైదరాబాద్ రాదు, ముంబైలో వస్తుంది. మనకు హైదరాబాద్ వెళ్ళాలంటే హైదరాబాద్కి వెళ్ళే దారి ఏదో వెతుక్కొని ఆ దారిలోనే మనకు వెళ్ళాలి. వేరే దారిలో వెళ్తే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అమెరికా వెళ్ళాలనుకుందాం. అమెరికా వెళ్ళాలంటే అమెరికాకు వెళ్ళే ఫ్లైట్నే పట్టుకోవాలి. యూకేకి వెళ్ళి ఫ్లైట్ పట్టుకుంటే అమెరికాకి వెళ్ళాలి, యూకేకి వెళ్తాం. అంటే ఏంటి? ఏ స్థలానికి వెళ్ళాలని నీ గుడి ఉందో ఆ స్థలానికి వెళ్ళే మార్గం ఏంటి తెలుసుకోవాలి. ఏ స్థలానికి నువ్వు వెళ్ళాలో ఆ స్థలానికి చెందిన ఆ వాహనాన్ని నువ్వు పట్టుకోవాలి. అలాగే ఇప్పుడు పరలోకం పోవాలి అంటే ఎప్పుడైనా మనం మనలో ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అయితే వెళ్ళిపోయే ముందే ఆ పరలోకంకి వెళ్ళే దారి ఏంటో మనం తెలుసుకోవాలి. అన్ని దారులు ఉన్నాయంటే లేవు, పరలోకానికి ఒకే ఒక దారి ఉంది. అది ఏ దారి అంటే దేవుడి దారి మాత్రమే ఉంది. ఇప్పుడు కదా అది ఎక్కడ మనకు దొరకదు. అందుకే ఆ మార్గంలో ప్రభు చెప్పిన మార్గములు సత్యాన్ని జీవాన్ని. ప్రభుని నమ్మకపోతే మనకేమి, మన ఆటోతో తెచ్చుకోం. ప్రభు నమ్మకపోతే మనకి తక్కువేం అయిపోదు, అంత బాగానే ఉంటుంది. కానీ చనిపోయిన తర్వాత మన ఆత్మకు రక్షణ ఉండదు. అందుకే యేసుక్రీస్తు అని మనం ఆయన దగ్గర ఏం కోరట్లేదు, నమ్మమని కోరుతున్నారు, విశ్వసించమని కోరుతున్నారు. ఎందుకంటే ఆయన నమ్మితే మాత్రమే మనకు పరలోకం ఉంది. ఎందుకంటే ఆయన పరలోకానికి ఓనర్ కాబట్టి. ఎందుకంటే మనకు బాగా తెలిసిన వాళ్ళ ఇంటికి, పరిచయం ఇంటికి మనం వెళ్ళగలం, పరిచయమైన వాళ్ళ ఇంటికి మనం వెళ్ళలేము కదా. అలాగే పరలోకం అనేది, పరలోకానికి ఒక రాజు ఉన్నారు, పరలోకానికి ఒక ఓనర్ ఉన్నారు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తుని నమ్ముతేనే, ఆ ప్రభువుని నమ్ముతేనే మనం ఆయన రాజ్యంలోకి ప్రవేశించగలం. అందుకే బ్రతుకుండగా చచ్చిపోయిన తర్వాత మనం ఏమి చేయలేము, కానీ బ్రతుకుండగానే, ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత సమయం మించిపోతుంది, సమయం ఎక్కువైపోతుంది, సమయం మించిపోతుంది. కాబట్టి సమయం మించకపోకుండా మనకి ఇంకా ప్రాణం ఉన్నప్పుడే, మన కళ్ళు ఇంకా పనిచేస్తున్నప్పుడే, మన చెవులు ఇంకా వినిపిస్తున్నప్పుడే, మన నోరు ఇంకా పనిచేస్తున్నప్పుడే, మన చేతులు కాళ్ళు ఆడుతున్నప్పుడే మనం ఏం చేయాలో తెలుసా? సృష్టికర్తను స్మరించాలి. అందుకే కదా పెద్దవాళ్ళందరూ పిల్లలకి సమయం ఉన్నప్పుడే, చదివిన సమయం చదవకపోతే తర్వాత దినాలు వస్తాయి, బాధపడవలసిన దినాలు, వేదన పడవలసిన దినాలు. హల్లెలూయా. తర్వాత సమయము మించిపోతుంది. డాడీ నేను తర్వాత చదువుతా, మమ్మీ నేను తర్వాత చదువుతా అంటే అవ్వదు. ఎందుకంటే సమయం ఏమైపోతుంది? మించిపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ భూమి అంతమైపోతుంది. ఈ భూమి ఏది కూడా శాశ్వతంగా ఉండదు. ఎందుకంటే ఎలా చెప్పగలము భూమి అంతమైపోతుంది, మన జీవితానికి గ్యారెంటీ లేదని ఎలా చెప్పగలము అంటే, ఇది మనం చేసిన దేవుడే చెప్పారు. భూమి మీద మన పరదేశము యాత్రికుల మీద ఆయనే చెప్పారు. ఎందుకంటే ఆయన మనం చేశారు కదా అన్ని. హల్లెలూయా. ఇప్పుడు ఒక బుక్ నేను రాశాను అనుకుందాం, ఆ బుక్ని ఏ ముందు ఎవరికి బాగా తెలుస్తుంది? నాకు తెలుస్తుందా, పై వ్యక్తికి తెలుస్తుందా? రాసిన నాకే తెలుస్తుంది. ఎందుకంటే నేను బాగా దానిలో రాశాను. ఏమి ఇప్పుడు ఒక డైరీ ఉంది, డైరీని రాశాను అనుకుంటున్నాను, ఒక డైరీ ఒక పేజీలో రాశాను. ఇప్పుడు పై వ్యక్తులు ఎవరు కూడా దాంట్లో ఏముందో చెప్పలేదు, రాసిన నేనే. ఎందుకంటే దానికి రక్షణకర్తను నేను కాదు, దాన్ని రక్షించింది నేను కాబట్టి దానిలో ఏముందో నేనే చెప్పగలను. అలాగే భూమి అంతము, భూమి పుట్టింపు, మన పుట్టినరోజు, మన మరణపు రోజు దేవుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే దానికి సృష్టికర్త ఆయనే, డిజైనర్ అని ఆయన దాన్ని సమస్తం చేసిన వారు. ఈ భూమిని ఏ పని జరగాలన్నా వెనకలో ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి కదా. అలాగే ఈ భూమిలో మన జీవితంలో అంటే ఊరికి మనం కొట్టలేదు. ఇప్పుడు మనం పుట్టామంటే మన తల్లిదండ్రుల నుంచి, మన తల్లిదండ్రులు వారి తల్లిదండ్రుల నుంచి, వారి తల్లిదండ్రులు వారి తల్లిదండ్రుల నుంచి. ప్రజల ఇలాగ సంతానం వస్తూ వెళ్ళింది. మొదటి వ్యక్తిని ఆదామని పిలుస్తారు. భూమి మీద మట్టి వ్యక్తిగా పుట్టిన వ్యక్తి పేరేంటి? ఆదాము. అతను మట్టి వ్యక్తిగా అతనికి భార్యదశ లేదు. హల్లెలూయా. అతని నుంచి మానవ జాతానికి దేవుడు పుట్టించుకొని వచ్చారు. అతను ఎవరి కుమారుడు అంటే అతని స్వయంగా యేసయ్య, స్వయంగా దేవుడు అతను చేశారు. హల్లెలూయా. అతను దేవుడే చేశారు కాబట్టి భూమికి వచ్చారు. అంటే మన బుద్ధికి వెనక దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు. ఆయన లేడు అంటే వెరితనం అవుతుంది. ప్రజలా హల్లెలూయా. ఎందుకంటే ఏదైనా వచ్చింది అంటే దాని వెనకాల కష్టపడే వ్యక్తి లేడు అంటే అది ఏమవుతుంది?
వెరితనమైన చింత. ప్రజలు ఈ వచనాన్ని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం నుంచి. నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేమనియు అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారి అబద్ధికులని నువ్వు కనుగొంటివనియు నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అది హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా? నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీ క్రియలు నీకు తెలుసు అంటే దేవుడికి సర్వము తెలుసు. మనం బ్రతుకుతుంది తెలుసు, మనం మాట్లాడుతుంది తెలుసు, మనం అనుకుంటుంది తెలుసు, మనం మాట్లాడబోతుంది కూడా ఆయనకు తెలుసు. ఆయన అంటున్నారు నీ క్రియలను నీ సహనమును నీ కష్టమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నువ్వు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి హల్లెలూయా. ప్రియమైన దేవుడి మీద ఈరోజు నీ పరిస్థితులను బట్టి నీ స్థితులను బట్టి నువ్వు అలసిపోయి ఉండొచ్చు. నిజమా? నీ స్థితులను బట్టి లేదా నువ్వు ఎదుర్కొన్న కష్టము బట్టి నువ్వు అలసిపోయి ఉండొచ్చు. దేవుడు అంటే నాకు సర్వం తెలుసు, నీ సమస్తాన్ని ఎరిగిన వాడు. నీ కష్టం నాకు తెలుసు, నీ శ్రమ నాకు తెలుసు, నీ బాధ నాకు తెలుసు, నీ హృదయంలో నా వేదన ఏంటో, నీ మనసుకి ఎక్కువ నా భారం ఏంటో నాకు తెలుసు. నేను అన్నీ నాకు తెలుసు. అయితే గుర్తుపెట్టుకో, మరొక మాట దేవుడు చెప్తున్నారు. 5వ వచనం. అయినను మొదటి నీకున్న ప్రాణం నువ్వు వదిలిదవని నేను నీ మీద తప్పు ఒక మోపవలసి ఉన్నది. నీవు నీ ఏ స్థితిలో నుండి పడుతువో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందుతైనా సరే లేని ఎడలా నేను నీ ఎదుకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్తున్న మాట వినుగాక. చెవులున్నవాడు దేవుడు పలుకుతున్న మాటలు వినాలి అంట. ప్రజలు ఏం చెప్తున్నారు చూద్దాం. జయించువానికి దేవుడు పరదేశంలో ఉన్న జీవవృక్షములను భుజింపనిచ్చును. జీవవృక్ష ఫలములు భుజింపని. జయించువాడు అంటే దాని అర్థమేంటి? ఈ లోకంలో నీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను ఈ లోకాన్ని జయించున్నాను. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈ లోకంలో శ్రమలు వస్తాయంట, కష్టాలు వస్తాయంట, కానీ ధైర్యంగా ఉండమంటున్నాను, భయపడద్దు అంటున్నారు. నేను నీకు తోడుగా ఉంటానంటున్నారు, నేను నీకు సపోర్ట్గా ఉంటాను. అంటే నీ బంధువులు నీతో లేకపోయినా, నీ మిత్రులు నీతో లేకపోయినా, నీకు ప్రేమించుకుని ఎవరు లేకపోయినా నేను నీకు తోడుగా ఉంటాను, అంతం వరకు ఉంటాను. యేసయ్యలో మనకి ఏం జరుగుతుందో తెలుసా? ఒకటి నిత్య జీవం. యేసయ్యలో ఏం జరుగుతుందో తెలుసా? సమాధానం. యేసయ్యలో ఏం జరుగుతుందో తెలుసా? శాంతిని. యేసయ్యలో ఏం జరుగుతుందో తెలుసా? ఈ లోకంలో ఎవరు లేకపోయినా నేనున్నాను అని ఒక భరోసా ఆయనకు మాత్రమే జరుగుతుంది. ఈ భరోసా ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేదు. హల్లెలూయా. మన సొంత వారు కూడా ఒక కాలం వచ్చినప్పుడు, ఒక సమయం వచ్చినప్పుడు మన ప్రియమైన వారు కూడా మనం విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే భూమి శాశ్వతమైనది. నేను నీతో ఉంటాను అన్న భర్త మనకు ఉండకపోవచ్చు, నేను నీకు ఉన్న భార్య నీకు ఉండకపోవచ్చు, నేను నీతో ఉంటానన్న పిల్లలు ఒక రోజు ఉండకపోవచ్చు, కానీ అంతం వరకు మనకు ఉన్నవాడు దేవుడు మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన తప్ప ఆయన ఎవరు ప్రేమించలేరు, ఆయన ఎవరు మనం ఆదరించలేరు, ఆయన మనం ఎవరు ఓదార్చలేరు. ప్రజలా అందుకే మనకు జీవం ఉండదని. మన జీవితం చాలా అర్థమైందండి. మన జీవితం ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అంతవరకు, మహా పొద్దుగుతే 90 సంవత్సరాలు చాలా కష్టంగా బతుకుతారు. హల్లెలూయా. అయితే మన జీవితంలో ప్రాణం పోకముందే, మన ఆయుష్గా తక్కువైపోకముందే సొంత రక్షకుడుగా యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించి ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని మర్చిపోకుండా ఆయన మన కోసం ఏం చేశారో తెలుసా? ఆయన తన కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు తెలుసా? ఆయన కన్నాడు కాబట్టి. అది కన్న ప్రేమ కాబట్టి ప్రాణం పెట్టింది. ఇప్పుడు మన కోసం ప్రాణం ఎందుకు పెట్టాలి ప్రభు వారు? మీరు ఆలోచించండి. ఎవరైనా మన కోసం ప్రాణం పెడతారా? ప్రాణం ఒక వ్యక్తి పెడితే ఎంత ప్రేమిస్తే పెడతారు? ఆయన మనం ఎంతో ప్రేమించాడు కాబట్టి మన కోసం ప్రాణం పెట్టారు. ఎందుకో తెలుసా? ఆయన ప్రాణం ఆ రోజు పెట్టకపోతే ఈ రోజు మనకు పాపక్షమం ఉండేది కాదు. పాపక్షమం లేకపోతే కింద పాపాలను తప్పించుకునే ఛాన్స్ లేదు. ఆ కింద పాపాలను తప్పించుకోవాలని, దానికి పాప విముక్తి కలగాలని ప్రభు మన పుట్టక ముందే మనం ప్రేమించి మన
మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసము చనిపోయారు. ప్రజలా ఆయన తన చనిపోయి ప్రాణాన్ని పెట్టి రక్తము కాచి ఈ రోజు మనకి పరలోకమైన ఒక దారిని ఏర్పాటు చేసి దేవుడు అంతా చేసేసారు. మనం చేయాల్సిందా ఒకటే, ఆయన విశ్వాసిస్తే చాలు, ఆయన సొంత రక్షకుడు అంతరిస్తే చాలు. ఏ సమయం గమనిస్తున్నా, ఏ సమయం మనం ఈ భూమిని విడిచిపెట్టి మనం ఎక్కడికెళ్తాం? నిత్య పరలోక రాజ్యంలో మనము వెళ్ళిపోతాం. ప్రజలా హల్లెలూయా. కాబట్టి వెళ్ళారా మీ అందరికీ మనం చేస్తాను ఒకటే, మీరు ఎప్పుడు కూడా దేవుని మాత్రం ప్రేమించండి, ఆయన ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయన మాత్రమే పరలోకం ఉండగలవాడు, ఆయన మాత్రమే మీ కష్టాలు ఉండగలవాడు. ప్రజలా ఆయన ప్రేమించండి. ఈ సత్య సువార్త ఇతరులు కూడా మీరు పంచండి. ప్రజలా ఒక మంచి విషయం మనకు తెలిస్తే మన ఇతరులకు ఏం చేస్తాం? చెప్పాలి కదా. మనకు ఒక మంచి విషయం తెలుసు, హల్లెలూయా, మన ఇతరులకు చెప్పుకుంటామా రాసుకుంటామా? చాలా మంది అనుకోవచ్చు, మీరు ఎందుకంటే ప్రభు కోసం చెప్తారు, ఎందుకు చెప్తామో తెలుసా? ఆ ఆనందాన్ని రుచి చూసాం, ఆ సంతోషాన్ని పొందుకున్నాం. ఇప్పుడు మన ఇంట్లో ఒక బాబు పుట్టాడు, పాప పుట్టాడు, మనం అందరూ చెప్తామా? మాకు మనవడు పుట్టాడు అని చెప్పుకుంటామా లేదా? ఎందుకు? మనకి సంతోషం, దానిలో మన అనుభూతి. ప్రజలు అలాగే ప్రభు కోసం కూడా మన ఇతరులకు ఏం చేయాలి? చెప్పాలి. ఎందుకంటే ఆ సత్యం మనకి చాలా మంది పాపం తెలియక నశించిపోతున్నారు. వాళ్ళకి సత్యం తెలియదు. మనకు తెలిసిన ఒక మంచిని ఇతరులకు మనం చెప్పడం తప్పు కాదు. మనకు తెలిసిన ఒక మంచిని మన ఇతరులకు చెప్పాలి. అయితే వాళ్ళు దాన్ని స్వీకరిస్తారా, దాన్ని ధృవీకరిస్తారా అనేది వాళ్ళ ఇష్టం. ప్రజలు కానీ ధృవీకరిస్తే దాంట్లో ఒక ఫలితం ఉంటుంది, దాన్ని స్వీకరిస్తే దాంట్లో ఒక ఫలం కూడా ఉంటుంది. ప్రజలు తండ్రి మాట పిల్లోడు వింటాడో వినడో పిల్లడికి ఇష్టం, కానీ వింటే బాగుపడతాడు. తండ్రి మాట వినకపోతే బాధపడతాడు. తన సమయం దాటిపోయిన తర్వాత చెయ్యి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమ్మో ఇలా అయిపోయిందంటే ఈ ఉపయోగం. ముందే జాగ్రత్త పడిన వాడు జ్ఞాని. ప్రజలు ముందే మనం జాగ్రత్త పడాలి. కాబట్టి మనం ఏం తెలుసుకున్నాం? ప్రభులో మాత్రమే రక్షణ ఉంది. ప్రభువుకి మన సమస్త పరిస్థితి తెలుసు. మన హృదయంలో ఉన్న కొన్ని విషయాలు బయటికి మనుషులు తెలియకపోవచ్చు, కానీ మన విషయాలన్నీ ప్రభువుకి చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి ఆయనకి నువ్వు ఏదైనా చెప్పుకోవచ్చు, నీ మనసులో ఏ బాధను ఆయనతో పంచుకోవచ్చు. ఆయన నీకు నిశ్చయంగా సాయం చేస్తారు, నీకు కృపనిస్తారు, నేను నిలబడతాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గొప్పగా దీవించిన కాక ఆమె. దేవుడు ఇచ్చిన వాక్యము దీవించిన కాక ఆమె. కళ్ళు మూసుకున్నా చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడు మా ప్రేమ గల దేవ, ఇంతవరకు మీ ప్రజలందరి కోసం దేవని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఇంతవరకు మీ వాక్యాలతో మాతో మాట్లాడేవయ్యా. నిజమే తండ్రి, ఈ లోకము జీవితం అల్పమైనది, ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి తండ్రి. మా జీవితానికి గ్యారెంటీ లేదు, కానీ ఏదో ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కనుక తండ్రి, ప్రాణమిచ్చిన నిన్ను కలిగి జీవించాలని మాకు తెలియజేస్తావు ప్రభా. ప్రాణమిచ్చిన నీకు, జీవితం ఇచ్చిన నీకు మేము జీవిస్తే అది పోగొట్టుకోగానే ఒకరోజు మీ రాజ్యంలోకి ప్రవేశిస్తాం ప్రభా. తండ్రి, మీ ప్రజలు మీ మాటలు విని ఉండగా ప్రభా, వాళ్ళ నుంచి దుస్తులు ఎత్తుకొని పోకుండా నూరెట్లు మీ వాక్యం వాళ్ళు ఫలింపచేయండి, వాళ్ళకి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య, మీ ప్రజలను దర్శించండి దేవా. వారి శరీరంలో ఎటువంటి బలహీనతలు ఉంటే మీ నాయకుల హస్తాల చేత స్వస్థత దయచేయండి దేవా. వారు ఒకవేళ దేవ అప్పులతో బాధపడుతుంటే అప్పుల నుంచి వారికి విడుదల దయచేయండి దేవా. కోర్టు కేసులతో బాధపడుతుంటే ఆ కోర్టు కేసులు వారికి జయాన్ని దయచేయండి. వారి కుటుంబాల్లో ప్రభు నెమ్మది లేక, సమాధానం లేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియలేక వేదనలో ఉంటే ప్రభా, వారి మనశ్శాంతిని దయచేయండి, వారికి నెమ్మది దయచేయండి. వారి హృదయానికి భారంగా ఉన్న ప్రతి విషయం నుంచి వారికి జ్ఞాని దయచేయండి. వారిని దీవించండి ప్రభా, వారి కుటుంబాలను దీవించండి బాబా. వాళ్ళ పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నది, వారి కుటుంబంలో ఎవరైనా రక్షణ లేకుంటే రక్షణ దయచేయండి. వారు మిమ్మల్ని తెలుసుకొని, మిమ్మల్ని స్వీకరించి, మిమ్మల్ని నమ్ముకొని ఎట్టని కూడా ఈ సత్య ప్రేమను, ఈ సత్యాన్ని ఎక్కడ కూడా వాళ్ళు చెప్పుటకు కృప వారికి దయచేయండి. అలా చెప్పి వారి ఊరింట్లో పదాన్ని వారు పొందుకుంటూ కృప దయచేయండి దేవా. వారి శరీరంలో ప్రతి దేశాన్ని తీసివేయండి, ఎటువంటి వారి కుటుంబంలో ఎటువంటి అక్కడున్నా తీసివేయండి. ఆర్థిక సమస్యలు వారు బాధపడుతుంటే ఆర్థిక సమస్యలు వారికి జైలు దయచేయండి. ఒకవేళ తండ్రి ఆరోగ్యపరంగా బాధపడుతుంటే ఆరోగ్యపరంగా వారికి జైలు దయచేయండి. మంచి ఆయుష్యం ఇవ్వండి, మంచి దేహాయుష్యం ఇవ్వండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి దేవా. తండ్రి, తల మొదలుకొని పాదాల వరకు వారి శరీరంలో ఎటువంటి వేదనలను తొలగించారు దేవా. మీరే వాళ్ళని నడిపించి దీవించమని ప్రార్థిస్తున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరూ లేచి నుంచుందాం, నిశ్శబ్దంగా ఉందాం. ఆశీర్వాద ప్రార్థన చేస్తాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమను, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహా కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కరుణ్య సహవాసం మీకును మాకును దేవుని ప్రజలందరికీ సర్వకాలమును గాక ఆమేన్. ఆమేన్. మీరు పరలోకం వెళ్ళండి, పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక,
నీ చిత్తం పరలోకములో నెరవేర్చినట్లు భూమి యందు నా యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము దయచేసి మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణాలను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి సమస్తము నిరంతరము మీవై ఉన్నవి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభు యేసును స్తుతించు, ఆయన చేసిన ఉపకారం దేన్ని మరొకటి. ఆమేన్. మన దేవుడిలో లోకరక్షకుడు పరిశుద్ధ ప్రభువు అద్భుత ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రం ఆరాధన ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు చెల్లుగాక కలుగుగాక. ఆమేన్. 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 దేవుడు మనందరినీ గొప్పగా హల్లెలూయా. నేను మీద కొన్ని దీవులు పలుకుతాను, మీరు నా కోసం ఆ దీవులు పలకండి. ప్రజలు మీరు ఇచ్చేది నా వైపు చాచండి, నేను మీకు చేస్తాను. విశ్వాసంతో పలకండి. నేను ఏదైతే విశ్వాసంతో మీ మీద పలుకుతానో మీరు అది నమ్మాలి. మీరు కూడా నా మీద ఏం పలకాలి అని నేను నమ్మాలి. ప్రజలు కలుపుకుండగా అందరూ రెడీగా ఉన్నాం. ప్రజలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుడు మీ ఆర్థిక పరిస్థితిని దీవించునుగాక. దేవుడు మీ ఆర్థిక పరిస్థితి దీవించునుగాక. మీ బిడ్డలు బాగుపడదురుగాక. మీ బిడ్డలు బాగుపడుదురుగాక. మీరు పైకి వచ్చుదురుగాక. మీరు పైకి వచ్చుదురుగాక. దేవుని సమాధానం మిమ్మల్ని మీ కుటుంబాలను ఏలుబడి చేయునుగాక. దేవుడి సమాధానం మీకును మీ కుటుంబానికి ఏర్పాటు చేయునుగాక. యేసుక్రీస్తు వారి నామములో మీ ఆకర్షణని తీరుకొనుగాక. యేసుక్రీస్తు వారి నామములో మీ తిరుపతిని తీర్చుకొనుగాక. యేసు పొందిన గాయాల చేత మీకు సంపూర్ణ స్వస్థత వచ్చునుగాక. యేసు పొందిన గాయముల చేత మీకు సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. మీరు ఆశీర్వదించబడుదురుగాక. మీరు ఆశీర్వదించబడుదురుగాక. మీరు పోషించబడుదురుగాక. మీరు పోషించబడుదురుగాక. మీరు 10 మందికి 1000 మందికి అనేక మందికి పెట్టేవారుగా మీ చేతులు మారిపోనుగాక. మీరు 1000 మందికి 10 మందికి పెట్టే వరకు ఉండుగాక. మీరు బహుగా ఆశీర్వదించబడుదురుగాక. మీరు బహుగా ఆశీర్వదించబడుదురుగాక. మీరు బాగుపడుదురుగాక. మీరు బాగుపడుదురుగాక. మీరు పైకి వచ్చుదురుగాక. పైకి వచ్చుదురుగాక. మీరు దీవించబడుదురుగాక. మీరు దీవించబడుదురుగాక. మీరు అనేక మందిని నడిపించుదురుగాక. మీరు అనేక మంది నడిపించుదురుగాక. అనేక మంది నిలబెట్టుదురుగాక. అనేక మంది నిలబెడుదురుగాక. కృపాక్షేమములు మీ వెంట వచ్చునుగాక. కృపాక్షేమములు మీ వెంట వచ్చునుగాక. మీరు దీర్ఘాయుష్మంతులు అవుదురుగాక. మీరు దీర్ఘాయుష్మంతులు మీకు అవుదురుగాక. సంపూర్ణ ఆరోగ్యం కలుగునుగాక. మీకు సంపూర్ణ ఆరోగ్యం కలుగునుగాక. మీ మనసులో ప్రతి భారం తొలగిపోనుగాక. మీ మనసులో ప్రతి భారం తొలగిపోనుగాక. దేవుని సమాధానంతో మీరు నింపబడుదురుగాక. దేవుని సమాధానంతో మీరు నింపబడుదురుగాక. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మీకు కాపాడునుగాక. పరిశుద్ధాత్మ తోడు మీకు కాపాడునుగాక. దేవుడే మీకు సహాయం చేయునుగాక. దేవుడే మీకు సహాయం చేయునుగాక. మీరు ప్రతి మార్గములో దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చి జయం ఇచ్చునుగాక. మీరు వెళ్ళే ప్రతి మార్గంలో దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. మీరు జయం పొందుదురుగాక. మీరు జయం పొందుదురుగాక. జయించుదురుగాక. జయించుదురుగాక. ఇంతవరకు మీరు పలికిన ఆశీర్వాదాలని యేసుక్రీస్తు వారి నామములో మీరు పొందుకుందురుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 దేవుని నామమున దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా వెళ్ళండి, సంతోషంగా వెళ్ళండి. దేవుడి సన్నిధి మీతో వస్తుంది. ప్రైజ్ ది లార్డ్.